ఎంత వెతికినా సరే ఇలాంటి అమ్మాయి దొరకదురా. అయినా సరే ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మన పెళ్లి జరగాలి. మన పెళ్లి జరగాలి బావా. ఇప్పటికి ఆనందమే కదా, మరింకా ఎందుకమ్మా ఏడుస్తావు? తప్పు కదా. ఇది నవ్వాలి, నవ్వు, నవ్వాలి. వెరీ గుడ్. క్రిష్, చెప్పు. నువ్వోసారి పూజారి గారికి ఫోన్ చేసి ఈ 2-3 రోజుల్లో మంచి రోజు ఎప్పుడుందో కనుక్కో. పూర్ణిమ వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడేసొద్దాం. అలాగే బలరాం, నన్నొక దోషిలా నిలబెట్టే పరిస్థితికి తీసుకొచ్చావు పూర్ణిమ. నీ లైఫ్ ని కాపాడాలని ఎంత ప్రయత్నించానో అంత దూరంగా నువ్వు వెళ్ళిపోయావు. అసలు నాకు అలాంటి అవకాశమే ఇవ్వకుండా చేశావు. దాటిపోయావు పూర్ణిమ, నువ్వు పూర్తిగా నా చెయ్యి దాటిపోయావు. వేస్తుందక్క, నీ మౌనాన్ని చూస్తుంటే చాలా చాలా భయం వేస్తుంది. నువ్వు నా దగ్గరికి చాలా ఆవేశంగా వచ్చి నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావని కోపంతో నన్ను కొట్టేస్తావనుకున్నాను. కానీ ఏం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే భయంగా ఉందక్క. అక్క, నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నీతో చాలా సార్లు చెప్పాను కదా, నీలాంటి అక్క నాకెందుకు ఇవ్వలేదని. ఆ దేవుణ్ణి చాలా సార్లు తిట్టుకున్నానని. మరి నువ్వంటే అంత ప్రేమున్న ఈ చెల్లెలితో మాట్లాడక్క ప్లీజ్. అక్క, అలా మౌనంగా ఉండకక్క, ఏదో ఒకటి మాట్లాడు. నా మీదున్న కోపాన్ని చూపించక్క, తిట్టక్క, భరిస్తాను, కొట్టు, ఓర్చుకుంటాను. అంతేకాని ఇలా మౌనంగా మాత్రం ఉండకక్క, భరించలేను. అక్క, నువ్వొద్దని చెప్తున్నా సరే నీ మాట వినిపించుకోకుండా నేను ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పే.
నా వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నది నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు. అక్క, ఇంట్లో అందరూ ఒప్పుకున్నారన్న ఆనందం కంటే నా అక్క ఒప్పుకోలేదన్న బాధే నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతుంది. దయచేసి అర్థం చేసుకో అక్క, ప్లీజ్. అక్క, మాట్లాడక్క, కనీసం ఎప్పుడైనా మాట్లాడు. పట్టుకుంటాను, నీ చెల్లెలతో మాట్లాడు. ఈ రోజు నేను ఒప్పుకోలేదని బాధపడుతున్నావు, కానీ ఏదో ఒక రోజులో ఒప్పుకున్నందుకు ఆనందపడతావు. సూసైడ్ లాంటి పిచ్చి పని చేసుకోబోయినందుకు ఎందుకు కొట్టలేదని అడుగుతున్నావు కదా. కానీ తొందరలోనే, చాలా చాలా తొందరలోనే నేను గుడ్డిగా నమ్మి మోసపోయే పరిస్థితుల్లోకి వెళ్తుంటే నన్ను కొట్టి నాకెందుకు బుద్ధి చెప్పలేదక్క అని అడుగుతావు. లేదక్క, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఎందుకంటే నేను చేసుకోబోతుంది మా బావని. మా బావ మీద ప్రేమతోనే నేను ఇలా చేశానని నువ్వు చాలా తొందరలోనే నన్ను అర్థం చేసుకుంటావక్క, అర్థం చేసుకుంటావు. అలాగే పంతులు గారు, 2 days తర్వాత వెళ్ళమంటారా? సరే, ఓకే, థ్యాంక్ యూ. క్రిష్, మో. పంతులు గారు ఏమన్నారు? ఆ పెళ్లి గురించి వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడు వెళ్ళమన్నారు? రేపు వెళ్ళిన మంచి రోజులు కాదంట మా. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడొచ్చు అంట. వాళ్లతో ఈ పెళ్లి గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని, కుదిరితే వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టించాలని చాలా ఆరటంగా ఉంది. కానీ వెళ్లి మాట్లాడడానికే ఇంకా 2 రోజులు టైం ఉందే. ఇదిగో అపర్ణ, 2 days ఉంది. కళ్ళ ముందు గిర్రని తిరిగి రాదు. దానికి వై టెన్షన్, బీ కూలింగు. టెన్షన్ అంటే ఒకటే వదినా, వాళ్ళేమంటారో ఒప్పుకుంటారో లేదోనని. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నువ్వు భలే ఉన్నావు అపర్ణ. శివుడి హ్యాండ్ లో త్రిశూలం లాంటి, విష్ణు హ్యాండ్ లో సుదర్శన చక్రం లాంటి మన పవర్ఫుల్ ఆయుధం మీనాక్షి ఉండగా ఏమంటారో ఏమిటో, ఒప్పుకుంటారో లేదో అంటూ నువ్వు టెన్షన్ పడతావేంటి అర్థం లేకుండా? హాయ్ మీనాక్షి, మీనాక్షి, రా 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 రా. ఇదిగో అపర్ణ, ఈ 2 days అయిపోయిన తర్వాత నువ్వు మీనాక్షిని అక్కడికి సెండింగ్ చెయ్యి. నా మాటే వేదం, నా చూపే శాసనం అన్నట్టు శివకామిని రేంజ్ లో మీనాక్షి వాళ్ళని ఒప్పించి రాకపోతే చూడు. అదే ధైర్యంతో ఉన్నాను వదినా. మీనాక్షి మాత్రమే వాళ్ళని ఒప్పించగలదు, అదే నమ్మకంతో ఉన్నాను. అమ్మా మీనాక్షి, నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నువ్వే నా భరోసా అని. వాళ్ళని ఒప్పించే బాధ్యత నీదేనమ్మా. ఇదిగో అప్పన్నా, నువ్వు మరీ అంత బతిమాలి అడగాల. మీనాక్షికి తెలీదు, తను ఎలానో ఖచ్చితంగా ఒప్పిస్తుందిలే గాని ముందు బర్నింగ్ ఆకలేస్తుంది, తిందాం రండి. దారా బిగ్గలుడు, రా స్మాలలుడు, రా అపర్ణ, రండి 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 రండి. వదినా, ఏంటి మీనాక్షి నువ్వు చెప్పేది? బలరాంకే పూరికి పెళ్ళా? ఏంటి మీనాక్షి, ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అసలు నువ్వెలా ఒప్పుకున్నావు? ఆ క్షణంలో వద్దు ఆలోచించండి అని చెప్పే ఆప్షన్ తప్ప, కుదరదు ఆపేయండి అని చెప్పే అవకాశం నా చేతుల్లో లేకుండా పోయింది కిరణ్. పూరిని వాడు చాలా బలంగా నమ్మించాడు కిరణ్.
ఎంత చెప్పినా సరే తను వినే పరిస్థితుల్లో లేదు. దాంతో పాటు అత్తయ్య వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయాను. నా మౌనాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టే అన్న దృష్టిలో అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడేంటి మీనాక్షి పరిస్థితి? వాడి కుట్ర నుంచి పూరిని కాపాడటం ఎలా? దానికి ఒక్కటే మార్గం ఉంది కిరణ్. నేను దేవకి గారి ఇంట్లోకెళ్ళి మాట్లాడడానికి 2 రోజులు టైం ఉంది కదా. ఏదో ఒకటి చేసి ఈ 2 రోజుల్లో వాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. ఏంటి బయట పెట్టేది? నోట్లో నాలుక? ఇన్ని రోజులు చిడుత పుల్లా పోరాడినా చేత కాలేదు గాని ఈ 2 రోజుల్లో నీ గురించి బయట పెట్టద్దా? చాలు చాలేరా, ఓ చెప్పొచ్చావు గాని. అత్త, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు గెలిచినా పర్లేదనుకుంటే ఏం చేస్తాం చెప్పు? ఏముందిరా గుట్టుడా, ఈటింగ్ చేసామా, స్లీపింగ్ చేసామా, వెయిట్ కమింగ్ చేసామా అన్నట్టు కూలింగ్ గా యుద్ధం చేస్తాం. అదే 10 నిమిషాల్లో గెలవకపోతే ప్రాణం పోద్ది అన్న పరిస్థితుల్లో ఏం చేస్తాం చెప్పు? ఓ మై గాడ్, ఏముందిరా, ముందు చూస్తే బాంబులు వెనక చూస్తే కత్తి అన్నట్టు కిందో మీదో పడి ఏదో రకంగా గెలవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మీనాక్షి ముందున్న టార్గెట్ కూడా అలాంటిదే అత్త. దేవకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి ఆ లోగా నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వాడి నిజ స్వరూపాన్ని ఆధారాలతో సహా బయట పెట్టడానికి మనకున్న పవర్ఫుల్ అవకాశం ఆ సోము. ఈ సోమయ్య ఎవరు మీనాక్షి? అదే కిరణ్. అప్పుడు ఫారెస్ట్ లో ఆయన మీద హత్య ప్రయత్నం చేసి ఆ రోజు కళ్యాణ మండపంలో దొంగ సాక్ష్యం చెప్పాడు కదా, వాడు. వాడెక్కడున్నాడో నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. సో అది ఎంత ట్రై చేసినా సరే వాడు దొరికే ఛాన్సే లేదు. బలరాం ఖచ్చితంగా వాణ్ణెక్కడో చోట దాచిపెట్టుంటాడు. సో మనకున్న ఈ 2 రోజుల టైంలో వాడి గురించి వెతకడం అన్నది టైం వేస్ట్ పని. ఇక రెండో ఛాన్స్ ఏముంది? మూర్తి. వాడు కోమాలో ఉన్నాడు. పైకి పోవడమే తప్ప ప్రాణాలతో బయటపడటం చాలా కష్టమని ఆల్రెడీ డాక్టర్లు చెప్పేశారు. ఒకవేళ వాడు దొరికినా ఈ 2 రోజుల్లో వాడు కోమాలోంచి బయటికి రావడం అన్నది జరగని పని. ఆ దేవుడు దిగి వచ్చినా సరే లాభం లేదు. సో వాడి గురించి థింక్ చేయడం వేస్ట్. ఇక నెక్స్ట్ ఛాన్స్ పూరి. పూరి ఒట్టు పెట్టింది కాబట్టి బావ మ్యాటర్ని ప్రాణం పోయినా సరే బయట పెట్టదు. సో మనం ఆడిన బావా మరదలు నాటకం బయటపడే ఛాన్సే లేదు. సోము, మూర్తి, పూరి కాకుండా మన నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగే వాళ్ళు ఎవరున్నారబ్బా? నో వే, ఎవ్వడూ లేడు. ఉన్నాడు కిరణ్. వాడి నిజ స్వరూపాన్ని ఇప్పటికిప్పుడే బయట పెట్టడానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. ఏంటి మీనాక్షి అది? ఆ దొరై స్వామి. అతన్ని గనక పట్టుకోగలిగితే ఆఫీస్ ని గుప్పెట్లో పెట్టుకోవడానికి బలరాం చేసిన షేర్ స్కూటర్ని బయట పెట్టొచ్చు. ఆ తర్వాత మిగిలిన నిజాలన్నీ వాటంతట అవే బయటకొస్తాయి. నువ్వు సూపర్ మీనాక్షి, వండర్ఫుల్ ఐడియా. కానీ ఆ రోజు నుంచి అతను బలరాంకి భయపడిపోయి అజ్ఞాతవాసంలో ఉంటున్నాడు కదా, మరి అతను ట్రేస్ అవుట్ చేయటం ఎలా?
అబ్బ తినబ్బ ఆవకాయ బత్త ఇప్పుడు బెల్ల మోగిందేంటి? ఓయమ్మో, ఎవరై ఉంటారు? కొంపదీసి నేను ఇక్కడ దాక్కునే విషయం ఎవరికైనా తెలిసిపోయిందా ఏంటి? నా ఆవకాయ బద్ద. ఓరే మీ అమ్మ కడుపులు మాడా, ఏదో సైకిల్ బెల్లు కొట్టినట్టు, ఫైర్ ఇంజిన్ గంట కొట్టినట్టు తెగ కొడుతున్నారు. ఇక్కడ నా గుండెల్లో హార్ట్ అటాక్ గంట కొడుతుందిరా నా ఆవకాయ బద్ద. ఎవరు? సార్ నేను సార్ ఆనంద్ని, మీ పిఏన్ సార్. సార్ నా ఆవకాయ బద్ద ఎదవా, దరిద్రుడా, పనికి మళ్ళీ సన్నాసి. ఇట్లా బెల్లు కొట్టొద్దు, వచ్చేటప్పుడు ఫోన్ చేసి రమ్మన్నాను కదా, మరి బెల్లెందుకు కొట్టావురా నా ఆవకాయ బద్ద? అంటే సార్ నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు సార్. ప్రాణ ఆవకాయ బద్ద ఏంట్రా, బ్యాలెన్స్ అయిపోయిందా? ఒరే నీ అయ్యా, నువ్విచ్చిన షాక్ దెబ్బకి హార్ట్ అంతా అల్లలాడిపోయింది. ఈసారి బెల్లు మోగిస్తే ఈసారి భూమి మీద బ్యాలెన్స్ లేకుండా పోయేవాడిని నా ఆవకాయ బద్ద. సార్ సారీ సార్. ఏంటావులే గాని నిన్నెవరు చూడలేదు కదా? సార్ అది ఏంటిరా? ఆ, దొరయ్య గారు, ఏంటండి మీరు? పైన కూర్చోండి. ఏంటమ్మా కూర్చునేది నా ఆవకాయ బద్ద? కింద నుంచి భూకంపం, పక్క నుంచి సునామీ తరుముకొస్తుంటే కూల్గా ఎలా కూర్చోగలనమ్మా? చెప్పండమ్మా, నన్ను వెతుక్కుంటూ ఇంత రిస్క్ చేసి వచ్చారంటే ఖచ్చితంగా నన్నేదో రిస్క్ లో పడేయబోతున్నారని అర్థమైంది. చెప్పండమ్మా, ఈ ఆకస్మిక తనిఖీ అనుకున్న కారణం ఏంటో చెప్పండి. మీతో కొంచెం అవసరం ఉంది దొరయ్య గారు. అవసరం ఉండి కాదమ్మా, పనుండి వచ్చారని అర్థం అవుతోంది. చెప్పండమ్మా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నా ఆవకాయ బద్ద? మీరొక నిజం చెప్పాలి. ఆల్రెడీ చెప్పే కదమ్మా ఇక్కడ దాక్కున్నాను, ఇంకా చెప్పడానికి ఏముందమ్మా నా ఆవకాయ బద్ద? మీరు నాకు చెప్పిన నిజాన్ని క్రిష్ గారికి కూడా చెప్పాలి. ఆఫీస్ ని గుప్పిట్లో పెట్టుకోవడం కోసం చైర్స్ ద్వారా బలరాం ఏం కుట్ర ప్లాన్ చేశాడో అవన్నీ మీరు ఆయన ముందు చెప్పాలి. అమ్మా, పట్టుకోమంటే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, అంతేగాని ఈ సాక్ష్యాల పేరుతో నన్ను కోర్టు సీన్లోకి లాక్కండమ్మా. ఆ రోజు మీరిచ్చిన వీడియో షాట్ దెబ్బకి బలరాంకి భయపడి అజ్ఞాతవాసంలో బతుకుతున్నాను. నన్నిప్పుడు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు పెట్టి పూర్తిగా జనాల్లో లేకుండా చేయకండమ్మా. ఆ బలరాంకి తెలిసిందనుకో, నా ఆధార్ కార్డు చేయకపోతుంది నా ఆవకాయ బాధ. ఇప్పుడైనా చంపేస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం తెలిస్తే. యో, ఎట్టా తెలుస్తుంది నేను ఇక్కడ ఉన్నానన్న విషయం? నాకు నా పిఏకి తప్ప ఎవరికి తెలియదుగా నా ఆవకాయ బాధ. మాకు తెలుసుగా. యో, ఏందయ్యా స్వామి నువ్వు హార్ట్ అటాక్ నుండి అడవిలోకి తీసుకుపోయినట్టు ఈ బ్లాక్ మెయిల్ ఏంది నా ఆవకాయ బాధ? చూడండి దొరయ్య గారు, మీ ప్రాబ్లం ని నేను అర్థం చేసుకోగలను. అలాగే మిమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో ఇక్కడికి రాలేదు. బలరాం మోసంలో తెలుసో తెలియకో దానిలో మీరు పార్టిసిపేట్ చేశారు. దానికి మీరు బలైపోయారు. వాడిప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. ఈ టైంలో మీరు రియలైజ్ అయ్యి నిజం చెప్తే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావంటే పరిస్థితి ఎంత ప్రమాదకరమైన స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోండి. ప్రస్తుతం మీరు మాత్రమే వాడి కుట్ర నుంచి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడగలరు. ఆ స్థానంలో మీ కూతురు ఉంటే ఏం చేస్తారో ఆలోచించండి.
మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అలాగే మన కంపెనీలో ఇంతకు ముందున్న 10% షేర్స్ ని మీకు తిరిగి ఇచ్చేస్తాను. మళ్ళీ మీరు అల్లిక డిజైన్స్ లో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ గా ఉండొచ్చు. అది కాదమ్మా, ఆ బలరాం ఇప్పటికే నా మీద చంపేంత కోపంతో ఉన్నాడు. మరి ఇలా చేస్తే ఊరుకుంటాడా అమ్మా? ఖచ్చితంగా చంపేస్తాడు. అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే వాడి నిజ స్వరూపం బయటపడిన మరుక్షణమే కృషి గారు వాడిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో వాడి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే మాతో పాటు వచ్చి నిజం చెప్పండి. లేదు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటానంటే మీ ఇష్టం.